గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన ఈరోజు వచ్చిన స్కానర్లో వచ్చిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనము లాస్ట్ డే ఫ్రైడే వీడియోలో మాట్లాడుకున్న స్టాక్స్లో ఐనాక్స్ విండ్ ఒకటి. ఈ స్టాక్ మనం ఒక 20 days బ్యాక్ ఈ ప్రైస్లో రికమెండ్ చేసాము. 146 ఆ ప్రైస్లో రికమెండ్ చేసాము. అప్పుడు మంచి ర్యాలీ వచ్చింది. తర్వాత మళ్ళీ కొంత మార్కెట్లో వాలటిలిటీ వల్ల పుల్ బ్యాక్ వచ్చి క్లోజ్ అయింది. తర్వాత మళ్ళీ రీసెంట్గా మనం ఫ్రైడే కూడా మన మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్రైడే మనం ఈ స్టాక్ని మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసాము. ఈరోజు అది ఆ ట్రెండ్ లైన్ మొత్తం బ్రేక్అవుట్ అయ్యి దాదాపు ఆల్మోస్ట్ 20% ఈరోజు వన్ డే ర్యాలీ ఇచ్చింది. 20% ఆల్ టైమ్ హై కూడా క్లోజ్ అయింది స్టాక్. నెక్స్ట్ మనం ఆ రోజు మాట్లాడుకున్న దాంట్లో RSI చెప్పాము, వాల్యూమ్స్ చెప్పాము. అదే చెప్పాము, మనం వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి కాకపోతే ఒక గుడ్ న్యూస్ ఏదో మార్కెట్లో రాబోతుంది, అందువల్ల ఆ రోజు మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉందని మనకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏదో షేర్ చేసాము. ఆ రోజు ఎవరైనా ట్రేడ్ చేసుకుంటే లక్కీ ఫెలోస్. 20% వన్ డేలో మంచి మూమెంట్. ఈక్విటీలో వన్ డేలో 20% అంటే చాలా బాగా మంచి రిటర్న్ వచ్చినట్టు. ఈ స్టాక్ మనం ఫ్రైడే మాట్లాడుకున్న స్టాకు. ఇది మనం చాలాసార్లు చెప్పాము, అది తీసుకున్న వాళ్ళకి సూపర్ రిటర్న్ వచ్చి ఉంటుంది. ఈరోజు వీడియోలోకి వెళ్తే మనం డిస్కస్ చేస్తున్నాం, మన స్కానర్లో వచ్చిన స్టాక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసి విఎల్జీ జిఓడి. ఈ స్టాక్ చూడండి, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. వాల్యూమ్స్ కంటిన్యూషన్ 4 days మంచిగా వాల్యూమ్స్ వచ్చాయి. RSI కూడా మనకి ప్రెజెంట్ చూస్తే 73 దగ్గర ఉంది. తర్వాత క్యాండిల్స్ వైట్ చూస్తే సూపర్ క్యాండిల్స్ లాగా బాగా ఫామ్ అవుతున్నాయి. పిక్ క్యాండిల్స్ ప్రతిరోజు అప్పర్ సర్క్యూట్. ఈ 4 days 5% అప్పర్ సర్క్యూట్లు కొడుతూ మార్కెట్ మూవ్ అయింది. కాకపోతే ఇది కంటిన్యూషన్ ఉండకపోవచ్చు, ఒక్క బుల్ బ్యాక్ అయినా రావచ్చు. ఈ బుల్ బ్యాక్ అనేది 95 ఆ ప్రైస్లో మనకి బుల్ బ్యాక్ రావచ్చు. 95 ఆ రేట్లో ఆ ప్రైస్లో బుల్ బ్యాక్ వచ్చి తర్వాత మళ్ళీ ఫర్దర్గా మూవ్మెంట్ ఉంటుంది. ఈ కంటిన్యూషన్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ ప్రాఫిట్ చేసుకోవాలి, తర్వాత అది సస్టైన్ అవ్వాలి, ఎన్ని ఉంటాయి కాబట్టి ఈ ప్రైజ్లో అనేది సస్టైన్ అవ్వకపోవచ్చు. అంటే ఒకవేళ ఏదైనా ఉంటే ర్యాలీ ఇచ్చినా అది మళ్ళీ బుల్ బ్యాక్ రావాలి కంపల్సరీ, అది మార్కెట్ రూలు. దీంట్లో మనం ఈ ప్రైజ్లో ప్రజెంట్ ఉన్న 107 కాకుండా మనం బుల్ బ్యాక్ ఇక్కడ ఈ ప్రైజ్లో 96, 97 ఆ ప్రైజ్ ఇంకో 10 rupees తక్కువలో మనకి దొరుకుతుంది. వెయిట్ చేయాలి, కాకపోతే అది 1 or 2 days పైకి వెళ్ళినా మళ్ళీ అక్కడికి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ బాగుంటుంది. మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్లో 89 అలా మనకు ఒక 6-7 rupees ఉంటుంది. టార్గెట్ వచ్చేసి అప్ సైడ్ 110 దాకా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 110 అనేసరికి మనకు 1:3 వరకు రివార్డ్ వస్తుంది. దాదాపు 105, 115 అలా పెట్టుకున్నా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి నియర్లీ 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ చూస్తే చోట స్టాప్ లాస్ అంటే చూడండి, అది మనకి ఇక్కడ ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాము, మనకి రివర్స్ అయింది ఫర్దర్, మనకి 7 to 8%. ఒకవేళ మనం వెయిట్ ఎట్లా తీసుకునేది వెయిట్ చేయడానికే తీసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. మనం ఒకసారి ఇక్కడ 80% చేస్తాం, ఇక్కడ చేస్తాం 1 or 2 days. ఒకవేళ మన అంచనా తప్పయి మార్కెట్లో పరిస్థితులు తేడా అయితే మనకి 10,000 పెట్టామనుకోండి, 1% అంటే 1,000 రూపాయలు పోతుంది లాస్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1,000 రూపాయలు కూడా 600-700కే మనం లాస్ట్లో దాన్ని క్లోజ్ చేస్తాం కాబట్టి 6-7% లాస్లో. ఒకవేళ మన డైరెక్షన్లో మూవ్ అయితే మనం 20% దాకా వెయిట్ చేస్తూ ట్రైల్ చేసుకుంటే స్టాప్ లాస్ని మనం ట్రేడ్ చేయొచ్చు. ఇది మనకు వచ్చిన ఫస్ట్ స్టాక్ ఈరోజు. సెకండ్ స్టాక్ వచ్చి సుప్రియా లైఫ్ సైన్సెస్. ఇది మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయింది, కాకపోతే మనం లోయర్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు చూడండి, ఈ లోయర్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ స్లో అండ్ స్టడీగా ఇక్కడ అసలు వాల్యూమ్స్ లేవు. ఎవరో పెద్ద బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు, తర్వాత కంటిన్యూస్గా పైకి వెళ్ళింది. కాకపోతే ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ తర్వాత స్లోగా మార్కెట్ కూడా కొంత స్లోగా సైడ్ వేస్ వెళ్తూ కిందకు వచ్చింది కాబట్టి ఈ స్టాక్ కూడా అలానే మూవ్ అయింది. మనం డే క్యాండిల్ వైపు చూస్తే మనకి చూడండి, డే క్యాండిల్ వైపు చూస్తే ఈ చార్ట్ ఎందుకన్నా మూవ్ అవ్వదు, మనం రికమెండ్ చేస్తున్నాం. డే క్యాండిల్ వైపు చూస్తే మనకి మంచి అప్ సైడ్ క్యాండిల్
అప్ సైడ్కి మూవ్ అవడానికి ఎక్కువ చేస్తుంది. ఈ ట్రెండ్ లైన్ క్లోజ్ అయింది చూస్తే చూడండి, ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ కూడా క్లోజ్ అయింది. ట్రెండ్ లైన్ క్లోజ్ అయ్యి బ్రేక్అవుట్ అయింది. కంటిన్యూషన్ ఈ ఛానల్లో చాలా రోజుల నుంచి దాదాపు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఈ ఛానల్లోనే ట్రేడ్ అవుతూ ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఫర్దర్గా ర్యాలీ ఒక 20% అనేది ఈజీగా ఉంటుంది. ఈ స్టాక్ మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని గమనించవచ్చు. ఇంట్లో కూడా ఒక బుల్ బ్యాక్ వస్తే ఈ ప్రైస్లో 477 ఆ ప్రైస్లో మనం ట్రేడ్ తీసుకుంటే మనకి కొద్దిగా రిస్క్ రివార్డ్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎక్కువ మరి ఇప్పుడు హై ప్రైస్లో కొంటే మనకు రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, ఇబ్బంది పడతాము. అందుకని మనం ఈ స్టాక్ని ఆ ప్రైస్లో వెయిట్ చేసి అప్పుడు తీసుకుంటే మనకి రిస్క్ రివార్డు మ్యాచ్ అవుతుంది. ఇది మన స్కానర్లో వచ్చిన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చిన థర్డ్ స్టాక్ ఫ్రెండ్. ఏదో మార్కెట్ స్లోగా, అదే మార్కెట్ క్లోజ్ అయింది కదా, అందువల్ల చార్ట్ అంతగా మూమెంట్ లేదు, అందువల్ల ల్యాగ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వోల్టాస్ చార్ట్ కూడా డిస్ప్లే అవ్వట్లేదు. నేను ఇంతకుముందు ఇప్పుడు దీంట్లో చెప్పలేదు, మనం ఎక్కువ జీరో ధర చూపిస్తుంటామని ఈరోజు ఫస్ట్ ట్రైన్ ట్రై చేశాను. ఇది అట్లా పోయింది మనకి ఈరోజు ఫ్రెండ్స్. ఈ చూడండి, ఇది దాదాపుగా మనకి ఏప్రిల్ నుంచి కన్సల్టేషన్లో ఉంది. ఏప్రిల్ నుంచి దాదాపుగా ఇక్కడ 1 టైం ట్రై చేసింది, రిజెక్ట్ అయింది. సెకండ్ టైం ట్రై చేసింది, రిజెక్ట్ అయింది. థర్డ్ టైం రిజెక్ట్ చేసింది, రిజెక్ట్ అయింది. ఫోర్త్ టైం బ్రేక్అవుట్ అయ్యి ఈరోజు సస్టైన్ అయింది. కాకపోతే మనం ఇమీడియట్గా ట్రేడ్ తీసుకునే కంటే కూడా మనకి కొద్దిగా ఫర్దర్గా మార్కెట్లో మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ స్టాక్ని మనం ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ 1544 ఆ ప్రైస్లో మనం దీన్ని చూసుకొని తీసుకుంటే రిస్క్ రివార్డ్ కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. మినిమం దీంట్లో కూడా ఒక 15 to 20% మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ అనేది నియర్గా ఇక్కడ మనకి స్లోలీ ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది 1475 ప్రైస్లో స్టాప్ లాస్ పెట్టుకొని ఇది నియర్ సపోర్ట్ ఈరోజే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ ప్రైజ్లో 1546 ఆ ప్రైజ్లో దొరికితే ఒక బుల్ బ్యాక్ వచ్చినప్పుడు తీసుకొని దీంట్లో మనం లాంగ్ ట్రేడ్కి వెళ్ళచ్చు. ఇది మనకి చాలా ప్రకారం చూసిన ఇదంతా చూడండి, ఇక్కడ నుండి కంటిన్యూస్లో అప్ ట్రెండ్ వెళ్ళింది. ఇక్కడ కొంతకాలం సస్టైన్ అయింది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఈ ఛానల్ 1, 2, 3 ఈ ఛానల్ కిందకి రాకుండా పైన మార్కెట్లో స్టాక్ సస్టైన్ అవుతూ నిలబడింది. ఈరోజు మంచి క్యాండిల్తో మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం దీంట్లో ఎంటర్ అవ్వడానికి మనకు కావాల్సిన పారామీటర్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. RSI మ్యాచ్ అవుతుంది, వాల్యూమ్స్ మ్యాచ్ అవుతున్నాయి, క్యాండిల్ స్టిక్ మ్యాచ్ అవుతుంది, తర్వాత ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయింది, ఈ అన్ని పారామీటర్స్ మ్యాచ్ అవుతున్నాయి. కాకపోతే కొద్దిగా వెయిట్ చేసి మనకి ఒక పుల్ బ్యాక్ అనేది వెయిట్ చేస్తే రేపు ఏదైనా మార్కెట్ చిన్న ఫాల్ వస్తే ఆ ఫాల్లో దీన్ని యాడ్ చేసుకోండి. ఆ 1540 ఆ ప్రైస్ ₹1 అటు ఇటుగా యాడ్ చేసుకొని ఫర్దర్గా ఒక మినిమం ఒక 10 to 20% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్గా 1700, సెకండ్ టార్గెట్ 1800, అలా మనం ట్రై చేసుకుంటూ వెళ్తే నియర్ బై ఒక 1 or 2 monthsలో మన 1 month ఆ టైం ఫ్రేమ్లో మనకి టార్గెట్ అంటే ఈరోజు 10% రియాక్ట్ అయింది. రోజు అలా రియాక్ట్ అవుతుంది నమ్మకలేదు కాబట్టి మనం ఒక 1 month ఆ టైంలో 20% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ రికమెండ్ చేసిన స్టాక్స్ ప్రతిదీ కూడా మీ అనాలిసిస్ కూడా కొంత చేసుకొని తర్వాత మీరు ఎంటర్ అవ్వండి. మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.